Hello and welcome to Tara AS. Think IAS, Think Tara. Myself Venkat Devarkonda, I'm your current affairs faculty. సో ఈరోజు రివైజ్ అండ్ రైస్ సిరీస్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే స్పేడెక్స్. సో స్పేడెక్స్ మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని మీద కూడా ఖచ్చితంగా ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి. సో జాగ్రత్తగా చూడండి, ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అన్ని నేను కవర్ చేస్తాను. సో యాక్చువల్గా ఈ మిషన్ని మనం దేనికి కండక్ట్ చేసాం. సో ఈ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? సో మెయిన్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి స్పేస్ డాకింగ్. ఎస్, రెండు ఆబ్జెక్ట్స్ని మనం జాయిన్ చేయాలన్నమాట, అది కూడా స్పేస్లో. ఈ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఫ్యూచర్లో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అవేంటో కూడా నేను నెక్స్ట్ చెప్తాను, వెయిట్ చేయండి. సో యాక్చువల్గా ఈ మిషన్కి మనం యూజ్ చేసిన వెహికల్ వచ్చేసరికి PSLV వెహికల్ అనమాట. కోడ్ నేమ్ వచ్చేసరికి C60. లాంచ్ డేట్ వచ్చేసరికి 30th December 2024. బట్ ఇది మనం లాంచ్ చేసిన తర్వాత ఆ స్పేస్ క్రాఫ్ట్స్ అనేవి స్పేస్లోకి వెళ్ళాలి. సో మనం అనుకున్న ఆర్బిట్లో ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా ఈ రెండింటిని జాయిన్ చేయాలి. దాన్ని మనం డాకింగ్ అంటాము. సో మన డాకింగ్ని కండక్ట్ చేసింది 7th January 2025. సో ఇదే లాంచ్ వెహికల్లో మనం POEM-4 ఆర్బిటాల్ని కూడా పంపించాం. PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ 4ని పంపించాము. సో దీంట్లో మల్టిపుల్ పేలోడ్స్ ఉంటాయి. దీంట్లోనే క్రాప్స్ మిషన్ కూడా మనం కండక్ట్ చేసాం. సో క్రాప్స్ మిషన్ అంటే ఏంటి? మనం ఈ కౌపీ సీడ్స్ ఆర్ లోబియా సీడ్స్ని స్పేస్లోకి పంపించి అక్కడ కల్టివేషన్ చేసామన్నమాట. నథింగ్ బట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ స్పేస్ అగ్రికల్చర్. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఎక్స్టెండెడ్ మిషన్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మన ఆస్ట్రోనాట్స్ స్పేస్లోకి వెళ్ళి కొన్ని డేస్ ఉండాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. సో ఆ టైంలో అక్కడ మనం కల్టివేషన్ చేసి అక్కడ గ్రో చేసి అక్కడనే ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకొని తినే కండిషన్స్ కూడా ఉండాలి అని చెప్పి మనం ట్రై చేస్తున్నాము. సో మన వాళ్ళు ఈ POEM-4 ఆర్బిటార్లో ఈ క్రాప్స్ మిషన్ని కండక్ట్ చేశారు. సో లోబియా సీడ్స్ ఆర్ కౌపీ సీడ్స్ని పంపించారు. సో ఈ నేమ్ గుర్తుపెట్టుకొని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో పంపించి అక్కడ కల్టివేట్ చేశారనమాట. సో లీవ్స్ అనేవి గ్రో అయ్యాయి. ఓకేనా? సో లీవ్స్ అనేవి గ్రో అయ్యాయి. బట్ కొంచెం గ్రోత్ ప్యాటర్న్స్లో మాత్రం మనకి కొన్ని డిఫరెంట్గా ప్యాటర్న్స్ కనిపించాయి. లైక్ రూట్స్ యొక్క గ్రోత్లో డిఫరెన్సెస్ అనేవి కనిపించాయి. అండ్ లీవ్స్ యొక్క గ్రోత్లో డిఫరెన్సెస్ కనిపించాయి. ఎందుకంటే అక్కడ మనం మైక్రోగ్రావిటీలో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం వేరియేషన్స్ అనేవి ఉంటాయి. సో మనం సాయిల్ని కూడా అక్కడ యూజ్ చేసాము. అంటే ఇక్కడ నుంచి మనం క్లే సాయిల్ని పంపించాము విత్ పోరస్. ఎందుకంటే వాటర్ రిటెన్షన్ అనేది ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి మనం సాయిల్ని పంపించాము, వాటర్ని ప్రొవైడ్ చేసాము, సీడ్స్ని కూడా కౌపీ సీడ్స్ని యూజ్ చేసాము, లీవ్స్ అనేవి గ్రో అయ్యాయి. దాన్ని మనం క్రాప్స్ మిషన్ అంటాం. సో మీకు స్పేడెక్స్ మిషన్లోనే POEM-4 క్రాప్స్ మిషన్ కూడా కొన్ని పాయింట్స్ కవర్ చేశాను. ఓకే, సో ఇప్పటి వరకు ఈ స్పేస్లో డాకింగ్ ఎక్స్పెరిమెంట్స్ని ఎవరు సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు అంటే ఫస్ట్ కంట్రీ వచ్చేసరికి యునైటెడ్ స్టేట్స్, తర్వాత రష్యా, తర్వాత చైనా, ఇండియా ఇప్పుడు 4th ప్లేస్ అనమాట. సో వీఆర్ ద 4th కంట్రీ టు అచీవ్ దిస్ మిషన్. సో యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు 1966లోనే కండక్ట్ చేశారు. సో ఈ డాకింగ్ కండక్ట్ చేసిన కమాండర్ వచ్చేసరికి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు. అక్కడ యూజ్ చేసిన టార్గెట్ వెహికల్ వచ్చేసరికి ఎజినా. అండ్ ఓవరాల్గా దానికి యూజ్ చేసిన లాంచ్ వెహికల్ ఏంటంటే Gemini 8. ఓకేనా? సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, Gemini 8 అండ్ ఎజినా వచ్చేసరికి టార్గెట్ వెహికల్ అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ డాకింగ్ అనేది మనం ఏ ఆర్బిట్లో కండక్ట్ చేసామంటే లో ఎర్త్ ఆర్బిట్లో కండక్ట్ చేసాం. సో డాకింగ్ అంటే ఏంటి? 2 శాటిలైట్స్ని మనం జాయిన్ చేయాలి, అది కూడా స్పేస్లో. మరి ఇక్కడ యూజ్ చేసిన 2 శాటిలైట్స్ యొక్క నేమ్స్ ఏంటంటే SDX-01 అండ్ SDX-02. వీటిని SpadeX-A, SpadeX-B అని చెప్పి కూడా పిలుస్తాం. అండ్ ఈ 2 శాటిలైట్స్లో ఒక శాటిలైట్ వచ్చేసరికి చేజర్ లాగా యాక్ట్ చేస్తుంది, ఇంకొక శాటిలైట్ వచ్చేసరికి టార్గెట్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే ఏంటి అర్థం? ఇది SpadeX-B అనుకోండి, ఇది దాని యొక్క ఆర్బిట్లో తిరుగుతుంటుంది. ఇది SpadeX-A అనుకోండి. ఇదేం చేస్తుంది అంటే ఈ SpadeX-B యొక్క స్పీడ్తో మ్యాచ్ అయ్యి దాని దగ్గరికి వెళ్ళి జాయిన్ చేస్తుంది అనమాట. సో చేస్ చేసేది ఇది అండ్ టార్గెట్ వచ్చేసరికి ఇది అనమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పర్టికులర్ మిషన్ ఏదైతే ఉందో ఇది ఆండ్రోజినస్ ఇన్ నేచర్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఆండ్రోజినస్ ఇన్ నేచర్ అంటే ఏంటి? ఈ 2 శాటిలైట్స్లో ఏదైనా సరే చేజర్ లాగా యాక్ట్ చేయగలదు. కేవలం SpadeX-A ఏదైతే ఉందో ఇది మాత్రమే చేజర్ లాగా యాక్ట్ చేయాలి, SpadeX-B ఖచ్చితంగా టార్గెట్ లాగా యాక్ట్ చేయాలని చెప్పి రూల్ లేదు. కావాలని అనుకుంటే SpadeX-Bతో కూడా మనం చేజర్ ఫంక్షన్ని పర్ఫామ్ చేయించవచ్చు. అప్పుడు SpadeX-A వచ్చేసరికి టార్గెట్ అవుతుంది. ఓకేనా? సో ఆండ్రోజినస్ ఇన్ నేచర్ అనమాట. ఈ 2 శాటిలైట్స్లో ఏదైనా సరే ఒకటి చేజర్ లాగా పర్ఫామ్ చేస్తుంది. ఓకేనా? సో ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఒక స్టేట్మెంట్లో, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు పేలోడ్స్ గురించి మాట్లాడదాం. సో SDX-01 ఆర్ SpadeX-A ఏదైతే ఉందో దీంట్లో యూజ్ చేసిన పేలోడ్ వచ్చేసరికి హై రిజల్యూషన్ కెమెరా. ఎందుకంటే ఇది చేజర్ లాగా మనం ఫంక్షనింగ్ చేపిస్తున్నాము. సో బెటర్ రిజల్యూషన్ ఉంటేనే పర్ఫెక్ట్గా మనం టార్గెటింగ్ అనేది చేయగలం. ఓకేనా? సో అందుకని హై రిజల్యూషన్ కెమెరా దీంట్లో యూజ్ చేసాం. అండ్ SpadeX-B ఆర్ SDX-02లో మనం యూజ్ చేసిన పేలోడ్స్ వచ్చేసరికి MMX యాజ్ వెల్ యాజ్ రాడ్మాన్.
ఈ రెండింటిని దేనికోసం యూజ్ చేస్తామంటే ఎర్త్ మీద ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యాపింగ్ చేయడానికి, లైక్ వెజిటేషన్ కానీ, ఫారెస్ట్ రిసోర్సెస్ కానీ, మినరల్స్ కానీ అండ్ ల్యాండ్ ఏదైతే ఉందో దీన్ని మ్యాపింగ్ చేయడానికి ఈ పర్టికులర్ పేలోడ్స్ని మనం యూజ్ చేస్తాం. సో ఓవరాల్గా ప్రిలిమ్స్ సెంట్రిక్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పిఎస్ఎల్వి C60, OM4 ఆర్బిటాల్, దాంట్లో క్రాప్స్ మిషన్ కూడా మనం కండక్ట్ చేసాము. ఫస్ట్ కండక్ట్ చేసింది యునైటెడ్ స్టేట్స్, జెమినీ 8 ఎజినా టార్గెట్ వెహికల్, అండ్ 4th కంట్రీ వచ్చేసరికి ఇండియా. లో ఎర్త్ ఆర్బిట్లో మనం పర్ఫామ్ చేసాం. 2 శాటిలైట్స్ని పంపించాం, SDX-01, SDX-02. వాటిని SpadeX-A, SpadeX-B అంటాము. సో ఒకటి చేజర్, ఒకటి టార్గెట్. అండ్ SpadeX-Aలో హై రెజల్యూషన్ కెమెరా, SpadeX-Bలో MMX యాజ్ వెల్ యాజ్ రాడ్మాన్. ఈ పేలోడ్స్ని మనం యూజ్ చేసాం. ఫర్దర్గా సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో కరెంట్ అఫైర్స్ ఎడ్జ్ కోర్స్ని లాంచ్ చేసాము, ఎస్పెషల్లీ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025. సో ఈ కోర్స్ యొక్క ఫ్యూచర్స్ వచ్చేసరికి 70+ వీడియో లెక్చర్స్ మీకు ప్రొవైడ్ చేస్తాం. అండ్ ప్రిలిమ్స్కి కావాల్సిన ఆల్ కరెంట్ అఫైర్స్ని కాంప్రహెన్సివ్గా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్తో పాటు మీకు అగ్రికల్చర్, స్పీసెస్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్, ఐఆర్ మ్యాపింగ్ ఈ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ మీకు ప్రొవైడ్ చేసే హ్యాండ్అవుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ప్రింట్ కూడా తీయించుకోవచ్చు. అండ్ సబ్జెక్ట్ వైజ్గా మీకు కరెంట్ అఫైర్ టెస్టులు కూడా ఉంటాయి. ఒకవేళ మీకు క్లాసెస్ నచ్చలేదు అనుకోండి, 15 days లోపు మీరు ఎప్పుడు మెసేజ్ చేసినా సరే మీకు 100% అమౌంట్ అనేది రిఫండ్ ఇచ్చేస్తాం. సో ప్రైస్ వచ్చేసరికి కేవలం 500 రూపీస్ మాత్రమే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి, 6305955532. లేదు పర్చేజ్ చేసేసామంటే ఈ వీడియో ఒక కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి, కోర్స్ పేజ్లోకి వెళ్ళిపోతారు. అక్కడ పేమెంట్ చేసేస్తే మీకు యాక్చువల్గా కోర్స్ అనేది వచ్చేస్తుంది. అండ్ ప్రీవియస్ వీడియోలో కొంతమంది స్టూడెంట్స్ డౌట్స్ అడుగుతున్నారు, లైక్ ఏంటంటే సార్ క్లాసెస్ అనేవి తెలుగులో ఉంటాయా, ఇంగ్లీష్లో ఉంటాయా, ఇంగ్లీష్లో ఉంటాయా, బైలింగ్వల్గా ఉంటాయంటే సో మీకు కంటెంట్ వచ్చేసరికి ఇంగ్లీష్లో ఉంటుంది, పీడిఎఫ్ వచ్చేసరికి, ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి బైలింగ్వల్గా ఉంటుంది. ఇక్కడ నేను ఎలా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో సేమ్ ఎక్స్ప్లెనేషన్ అక్కడ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? సో మీకు ప్రతి టాపిక్ అర్థమవుతుంది, పీడిఎఫ్ మాత్రం ఇంగ్లీష్లో ఉంటుంది అనమాట. రైట్. సో ఈ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? డాకింగ్. ఓకేనా? సో డాకింగ్ అంటే రెండింటిని జాయిన్ చేయటం. సో జాయిన్ చేయడంతో పాటు ఇంకొక ఆబ్జెక్టివ్ కూడా ఉంది, అదేంటంటే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫర్. సో ఈ రెండింటిని జాయిన్ చేసిన తర్వాత ఒక దాంట్లో ఉన్న ఎలక్ట్రిసిటీని ఇంకో దానికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది కూడా ఈ మిషన్లో ఒక ఆబ్జెక్టివే. ఓకే. సో ఈ మిషన్ ద్వారా మనకి ఫ్యూచర్లో ఉండే బెనిఫిట్స్ ఏంటంటే, సో ప్రెజెంట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది, అండ్ చైనాకి ఓన్ స్పేస్ స్టేషన్ ఉంది తియాంగాంగ్, అండ్ ఇండియాకి కూడా సెపరేట్ ఓన్ స్పేస్ స్టేషన్ ఉండాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాము. సో మనం కూడా ఓన్గా డెవలప్ చేసుకోవాలనుకున్నాం. సో దాని నేమ్ వచ్చేసరికి భారతీయ అంతరిక్ష స్టేషన్. ఓకేనా? సో దీని మీద కూడా నెక్స్ట్ సెషన్ చేస్తాను, వెయిట్ చేయండి. సో భారతీయ అంతరిక్ష స్టేషన్ని డెవలప్ చేయాలి అంటే మనకి ఈ డాకింగ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి సక్సెస్ఫుల్గా మనం కండక్ట్ చేయాలి. ఎందుకంటే స్పేస్ స్టేషన్ అనేది ఒక సింగిల్ మాడ్యూల్లో మనం ఫినిష్ చేయలేం. నెంబర్ ఆఫ్ లాంచెస్ చేస్తూ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ను మనం మర్జ్ చేస్తేనే ఒక సింగిల్ స్పేస్ స్టేషన్ అనేది మనకి తయారవుతుంది. ఫస్ట్ ఒక కాంపోనెంట్ని పంపిస్తాం, తర్వాత ఇంకొకటి పంపిస్తాం, సో దీంతో దీన్ని జాయిన్ చేస్తాం, తర్వాత ఇంకోటి పంపించి దీంతో దీన్ని జాయిన్ చేస్తాం. ఇలా మల్టిపుల్ కాంపోనెంట్స్ పంపించి ఒకదాంతో ఒకటి లింక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి కంప్లీట్గా ఒక స్పేస్ స్టేషన్ అనేది తయారవుతుంది. సో ఇక్కడ చేసేది కూడా డాకింగే కాబట్టి సో మనకి డాకింగ్ మీద ఒక అవగాహన ఉండాలి అంటే ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ ముందుగానే చేయాలి. అండ్ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మనం మూన్ మిషన్స్ చేస్తే, అంటే మనం కూడా ఆస్ట్రోనాట్స్ని మూన్ మీదకి పంపించి అక్కడ నుంచి శాంపిల్స్ని కూడా ఎర్త్ మీదకి తీసుకురావాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. సో ఈ మిషన్స్ చేయాలి అన్నా సరే మనకి డాకింగ్ అనేది తెలియాల్సిందే. దీంతోపాటు ఈ డాకింగ్ అనేది యాక్చువల్గా ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అంటే రీఫ్యూయలింగ్ పర్పస్ కోసం. సో ఇప్పుడు ఏదైనా ఒక శాటిలైట్లో ఫ్యూయల్ అయిపోయినా సరే దానికి మనం డాకింగ్ చేసి ఫ్యూయల్ని ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ రిపేర్ పర్పస్ కోసం కూడా ఈ డాకింగ్ని యూజ్ చేస్తాము. అండ్ క్రూ ఎక్స్చేంజ్ కోసం కూడా మనం యూజ్ చేస్తాం. ఇది స్పేస్ స్టేషన్ అనుకోండి, సో స్పేస్ క్రాఫ్ట్ వస్తుంది, దీనికి జాయిన్ అవుతుంది. సో జాయిన్ అయిన తర్వాత ఆ స్పేస్ క్రాఫ్ట్లో నుంచి మన ఆస్ట్రోనాట్స్ ఈ స్పేస్ స్టేషన్లోకి వెళ్తారు. సో ఇది కూడా డాకింగ్ అనమాట. సో క్రూ ఎక్స్చేంజ్ కోసం, రీఫ్యూయలింగ్ కోసం, రిపేర్స్ కోసం, అండ్ ఫ్యూచర్లో స్పేస్ స్టేషన్స్ని డెవలప్ చేయాలి అన్నా, ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ చేయాలి అన్నా సరే మనకి డాకింగ్ అనేది తెలిసి ఉండాలి. ఓకేనా? సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ మిషన్ అనమాట ఫర్ ఇండియా. ఓకే. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ SpadeX మిషన్ మనం కంప్లీట్గా కవర్ చేసాం. రైట్. సో మనకి ప్రిలిమ్స్ కూడా దగ్గరికి వస్తుంది, అరౌండ్ ఒక 45 days మాత్రమే ఉంది. సో ప్రిపరేషన్ జాగ్రత్తగా చేసుకోండి. ఇంకెవరైనా సరే కోర్సులో జాయిన్ అవ్వాలి అని చెప్పి ఇంట్రెస్టెడ్గా ఉంటే జాయిన్ అవ్వండి. ఓకేనా? ఆల్రెడీ పాలిటీ phase 1 ఫినిష్ అయిపోయింది, ఎకానమీ phase 1 కూడా ఫినిష్ అయిపోయింది, ఎన్విరాన్మెంట్ క్లాసెస్ జరుగుతున్నాయి, ఐఆర్ మ్యాపింగ్ జరుగుతున్నాయి, SNT కూడా నేను స్టార్ట్ చేసేసాను. ఓకేనా? సో మీకు సిలబస్ అనేది ఆన్ టైంలో మేము ఫినిష్ చేసేస్తాము. సో మీరు ఇప్పుడు జాయిన్ అయినా సరే సిలబస్ మొత్తాన్ని మీరు ఫినిష్ చేయొచ్చు. ఓకే. రైట్. సో ఇటువంటి బ్యూటిఫుల్ సెషన్స్ నా నుంచి మీరు కానీ మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. సో లెట్స్ కాల్ ఇట్ డే దెన్, సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్, జై హింద్.